राहुल गांधी, मल्लिकार्जुन खड़गे, प्रियंका गांधी और दीगर कांग्रेस कायदीन की गिरफ्तारी के खिलाफ वजीर पूनम प्रभाकर की क़यादत में हुस्नाबाद अम्बेडकर चौराहे पर एहतजाजी धरना मुनक़्क़िद किया गया। मुजाहिरीन ने नीट पेपर लीक मामले पर मरकज़ी वज़ीर तालीम के इस्तीफ़ा, पार्लियामेंट में बहस और तलबा पर लाठीचार्ज की अदालती तहक़ीक़ात का मुतालबा किया। वज़ीर पूनम प्रभाकर ने कहा कि तलबा के पुरअमन एहतजाज पर ताकत का इस्तेमाल जमहूरी इक़्तिदार के ख़िलाफ़ है। ज़ख्मी तलबा को बेहतर इलाज, पेपर लीक से मुतासरा ख़ानदानों को मुआवजा देने और ज़िम्मेदारों के ख़िलाफ़ सख्त कार्रवाई का मुतालबा करते हुए कहा कि कांग्रेस अवाम और तलबा के हकूक़ के लिए अपनी जिद्दोजहद जारी रखेगी। దేశంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజాస్వామ్యాన్ని కోరుకునే పార్టీగా, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్న పార్టీగా ఈరోజు దేశంలో జరుగుతున్న అంశాల్లో మొన్న విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జికి నిరసనగా, దెబ్బలు తిన్న విద్యార్థులకు మద్దతుగా, ఆ దెబ్బలు తినడంతో పాటుగా నీటి పరీక్షలో చనిపోయిన విద్యార్థులకు నష్టపరిహారం ఇవ్వాలనే డిమాండ్ తోటి శాంతియుతంగా ప్రధానమంత్రి గారి ఇంటి ముంగట ఈ దేశ ప్రధాన రాజకీయ పార్టీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు, మన యువ నేత ప్రియాంక గాంధీ గారు, దేశంలో ఉన్నటువంటి వందలాది మంది కాంగ్రెస్ ఎంపీలు లోక్సభ, రాజ్యసభ ధర్నా చేసి ఈ ప్రశ్న పత్రాల లీకుకు కారకుడైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయించమని అడిగితే కనీసం స్పందించకుండా, నోరు విప్పకుండా మౌనంగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోరు విప్పాలని మొన్న జరిగిన లాఠీ చార్జీ ప్రజాస్వామ్యంలో మరొక స్వతంత్ర పోరాటాన్ని మరిపించే విధంగా, సత్యాగ్రహాన్ని మరిపించే విధంగా శాంతియుతంగా పోలీసులు కొడుతుంటే ఇంకా కొట్టండి కొట్టండి అని నిలుచొని ఈరోజు దేశంలో జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేసిన ఈ సందర్భంగా అనేక మందికి గాయాలైనాయి. మనం టీవీలో చూస్తా ఉన్నాం, రక్తాలు గారుతుంటాయి. బట్టలు తినిగిపోయి పోలీసులు కొడుతుంటే ఇంకా కొట్టమని ఈ దేశ విద్యా వ్యవస్థను, విద్యార్థి లోకాన్ని కాపాడడానికి జరిగినటువంటి ధర్నాలు అనేక మందికి గాయాలు జరిగితే